భారత మాతను చెరబట్టాలని పరాయి పాలకులు, మరి ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులు భారతదేశం మీద దాడి చేసినాడు. మన స్త్రీలను చెరబట్టినాడు, మన దేవాలయాలను కొల్లగొట్టినాడు, మన ఆనవాళ్ళు లేకుండా కుట్ర పన్నినాడు. శివాజీ మహారాజ్ మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడడం కోసం వీరోచితమైన పోరాటం చేసిండు. లొంగిపోకపోతే అనేక రకాల హింసలు పెట్టే ప్రయత్నం చేశారు. వారి తనయుడు శంభాజీ తన తండ్రి కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకొని భారత మాత ముద్దుబిడ్డగా ఈ దేశ రక్షణలో భాగంగా, దేశ మాతలో భాగంగా తన ప్రాణాన్నే బలిపెట్టిన మహనీయుడు శంభాజీ గారు. ఇవాళ ఆ శంభాజీ గారి చరిత్రని భారత ప్రజానీకానికి మళ్ళొకసారి అందించినటువంటి సినిమా మొఘల్ చక్రవర్తులు మన మీద చేసిన దాడులు, మన సంస్కృతిని ధ్వంసం చేసే తీరు, మన గుళ్ళ మీద దాడి చేసేటువంటి పద్ధతి, మన భారత మాత ముద్దు బిడ్డల్ని చిత్రహింసలు పెట్టిన తీరు ఎంత జుగుప్సాకరంగా ఉందో ఇవాళ ప్రతి భారతీయ పౌరుడి రోమాలు నిలబెడతాయి. ఇవాళ తప్పకుండా ఆ మానీయులు మనకు ఏ స్ఫూర్తినైతే ఇచ్చిండ్రో, ఆ మానీయులు ఏ బాధ్యతను ఇచ్చిండ్రో గుండెల్లో పదిలంగా పెట్టుకొని రాబోయే కాలంలో భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఎగిరేయడంలో ఇవాళ మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అవుతుందో అది సమున్నతంగా పెరగాలని చెప్పి, సమున్నతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఇవాళ సినిమా తీసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.